మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారండి. దాని యొక్క కంపెనీ మెయిల్ లాగిన్ చేసుకోవాలి. సో ఏ విధంగా లాగిన్ చేస్తారు? ఒక్కొక్క వెబ్సైట్, ఇప్పుడు నా వెబ్సైట్ తీసుకుంటాం. ఏ వెబ్సైట్ అయినా కంపెనీ మెయిల్ లాగిన్ చేసుకోవాలంటే after.com/webmail ఉంటుంది. లేదు అంటే మీకు ముందే ఉంటుంది వెబ్మెయిల్ డాట్ మీ యొక్క వెబ్సైట్ మొత్తం ఎంటర్ చేసి, సో ఇట్లా. సో ఏ విధంగా మీరు లాగిన్ చేసుకోవాలన్నా మొత్తం ఇక్కడ మీకు ఆప్షన్ మీకు ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు లాగిన్ అవుతుంది. ఏదైతే మీరు లాగిన్ ఫిక్ చేసుకున్నాక మీకు ఇదంతా మీ ఈమెయిల్ మీకు కంప్లీట్గా మీకు లాగిన్ అయ్యి మీకు ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. సో ఎలాంటి వెబ్మెయిల్ అయినా after.domain.com/webmail, webmail.domain.com. సో ఈ విధంగా మీరు ఎలాంటి వెబ్మెయిల్ లాగిన్ చేసుకొని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. వితౌట్ అవుట్లుక్, వితౌట్ జీమెయిల్. ఇది డైరెక్ట్గా మీకు హోస్టింగ్ ద్వారా ఇచ్చే వెబ్మెయిల్ ఆప్షన్. సో ఏ కంపెనీకైనా వెబ్మెయిల్ లాగిన్ చేయాలంటే ఇదే ఆప్షన్ ఉంటుందండి. మీకు ఇలాంటి ఎనీ క్వశ్చన్స్ ఉన్నా మా ఛానల్ సంప్రదించండి. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా నేను పిన్ టు పిన్ కనెక్ట్ అయ్యి మీకు ప్రాబ్లం మీకు సాల్వ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.